ఏం తెప్పించిదానా? ఏంటో నువ్వు చేసే పని? నేను నీకోసమని మీ ఇంటికి వస్తానా? నువ్వు చేసే పని ఇట్లా ఇట్లా పిచ్చి మొగందానా? కూసో. ఏంటో నువ్వు చేసిన పని? ఏంది నీకు పెళ్ళయిందా? అవునత్తమ్మ, నేను దాస్ అనే పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నా. అమ్మ నాన్న ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నా. నమో నమః తిరుతత్వ పూజనితాద ఏదే కుమారక ఓం ఓం ఆవుద్రా ఓం ఆవుద్రం వివర్ణం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిర్గుప్తం తమోగ్రోస్ అస్మిర్మర్తమాన వివాహికతామన క్రోధనామ సంవత్సరే దక్షనాయనే మార్గశిరమాసే నమక్షే ఉమరవిద్యా ఓం నమో పంచవక్రాయ హనుమంతాయ శ్రీరామదూతాయ కాలమృత్యువర్ణ సర్వవ్యాధి నివారణ పంచముఖ ఆంజనేయ స్వామి పాదోదకం ఆవరణం శుభం పంచముఖ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ బిడ్డ ఏం చదువుతున్నది? డిగ్రీ ఫైనల్ అయిపోతుంది. తర్వాత ఏదో కోచింగ్ పంపించేదో జాబ్ కొట్టియాలి. అంతా శుభం అవుతుంది, మంచి జరుగుతుంది. భగవంతుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. కోచింగ్ తీసుకుంటది. అమ్మా నేను కాలేజ్ పోయేస్తానే. నాన్న రోడ్ దాటాక జాగ్రత్త, బండ్లు వెహికల్స్ బాగా వస్తున్నాయి, మెల్లమెల్ల పోవాలి. ఇవాళ మంచలేదు. అబ్బా నాకేమైతుంది నాన్న, నేను అసలే ఎవరి బిడ్డను అనుకుంటాను? చింత శ్రీనివాస్ బిడ్డను. నాకు తెలియదానే, ఏమో చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్తారు ప్రతిసారి. చెప్పాలా? అట్లా కాదమ్మా, ఇంత తెలిసినా గానీ మనం చెప్పేది మనం చెప్పాలి. సరే నాన్న, నేను పోయేస్తా. అమ్మా బాయ్. మెల్లవ బిడ్డ. ఇంకెన్ని రోజులు ఇట్లా తిరుగుతాం? నీకు నేను అంటే ఇష్టమే కదా, మనం పెళ్లి చేసుకుందాం. దాస్ నువ్వంటే నాకు ఇష్టమేరా, కానీ మా నాన్నకే ఈ లవ్ మ్యారేజ్లు, ఈ లేచిపోవడాలు మా నాన్నకు అస్సలు నచ్చవు. పైగా చూస్తే నీది వేరే క్యాస్ట్, నాది వేరే క్యాస్ట్. ఇట్లా క్యాస్ట్ వేరైనప్పుడు మా నాన్న ఇంకా అస్సలు ఒప్పుకోడు. నాకు తెలిసి నీ గురించి మా నాన్నకు తెలిస్తే కూడా మన ఇద్దరికి పెళ్లి చేయడం ఆయన ఇష్టపడడురా. మరి ఇన్ని రోజులు తిరిగింది అంతుట్టిదేనా? నీకు అసలు నిజం చెప్పు, నేను అంటే ఇష్టమేనా? తెలిసే మీ అమ్మాయిలు అందరూ తిరిగిన రోజులు తిరిగి తర్వాత ఇంట్లో ఒప్పుకుంటలేరు అని చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. అదంతా నాకు కాదు. నువ్వు చెప్పు, ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం, రేపే చేసుకుందాం.
అబ్బా అట్లా కాదు. ఏలే, నిజం చెప్పు. నేను అంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లేదు. ఇంకెన్ని రోజులు తిరుగుతాం ఇట్లా? మా నాన్న ఒప్పుకోడు. అంటే మీ నాన్న ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవా? లేకుండా నేను ఉండలేనే, అర్థం చేసుకో. సరే దాస్, మా నాన్న ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేస్తాను. శంకరన్న ఎవరి పిల్లని చూసి మా పిల్ల అంటున్నావు? మా బిడ్డ అసలు పని చేయదే. అరే నేను స్వయంగా చూసి నేను నా కళ్ళతోటి, నేను అతడు ఎత్తెత్తుగా పిల్లగాడు ఉన్నాడు, నేను బైక్ మీద రాగా వీళ్ళు ఆయన కన్నేసి చూసిన అంతే. మీ బిడ్డ వస్తుంది కదా, కావాలంటే అడుగు. చిన్ని అంకుల్ నీ గురించి ఏమో చెప్తుండే కానీ చెప్పమ్మా, అంకులేమంటుండగా చెప్పు. అవును నాన్న, నేను దాస్ అనే అబ్బాయిని ప్రేమించిన. ఆయననే పెళ్లి చేసుకుంటా. ఆయన లేకపోతే నేను బతకను నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? తాగు దాన్ని మనకు మాట్లాడు, దాన్ని ఏమనకు. ఏంటి నన్ను ఆపుతున్నావు? ఆమె ఏం చేస్తుంది నీకు తెలుసా? కుర్త సంస్కారం పరిష్కారం అవుతుందా? అవుతుంది. ఎందుకైతే మాట్లాడితే అవుతుంది పరిష్కారం. నాన్న లోపడుకో, ఇలా తీసుకోపో లోపలికి. సరేనా, పిల్లగాడు ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసిండే. పిల్లాడిది ప్రవర్తన మంచిగా లేదు. మన అమ్మాయిని మంచిగా చూసుకోండి, ఎందుకంటే మంచి వ్యక్తి కాదు. అట్లాంటప్పుడు మన అమ్మ గురించి మనం మంచిగా చూసుకోవాలి. కాబట్టి చిన్న ఇది మంచిగా చూడండి. ఆ పిల్లాడిది ప్రవర్తన బాగాలేదు. ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేసిండు. అందుకోసం అతని గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సీనన్న. వద్దు బిడ్డ, పన్ను వద్దు బిడ్డ, వేరే మంచి పెన్ చూపుతావు బిడ్డ. ఇప్పుడు నీకు ఎందుకు నాన్న? చదువు కాలేదు, జాబ్ కొట్టలేదు, ఇప్పుడు నువ్వు వాడిని లగ్గం చేసుకుని కష్టపడతావు బిడ్డ. లేదు నాన్న, నేను దాస్నే పెళ్లి చేసుకుంటా. నాకు దాస్ అంటే ప్రాణం. నేను ఆయన తప్పించి నేను ఎవ్వరని పెళ్లి బిడ్డ చేసుకున్నా. వాడు పెద్ద చీటర్ బిడ్డ. ఈ వరకు ఒక అమ్మాయిని మోసం చేసి నీ నరకం చూపించి వదిలేసిండు బిడ్డ. లేదు నాన్న, దాస్ అలాంటి వాడు కాదు. నీకు నేను తెలియదు 2 బిడ్డ. సంవత్సరాల నుండి చూస్తున్నా దాస్. నీకు తెలియదు బిడ్డ, వాడు వాని ప్రేమలో వాడి నువ్వు నమ్ముతున్న వాడిని బాగా చీటర్ గాడమ్మా. లేదు నాన్న, దాస్ అలాంటి వాడు కాదు. నేను దాస్ని తప్పని ఎవ్వరని పెళ్లి చేసుకున్నాను. నాని ఫ్యాన్ క్యాస్ట్ ఏంది, మన క్యాస్ట్ ఏంది బిడ్డ? మన క్యాస్ట్ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి చెప్పిన కదా ఉంటుందని. వానికి మనకు సంబంధం కుదురుతుందా బిడ్డ? చెప్పు నువ్వే. ఏం మాట్లాడతానో నాన్న, నాకు దాస్ అంటే చాలా ఇష్టం. నేను దాస్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఎవరో బిడ్డవు? చింత శ్రీనివాస్ బిడ్డ ఇట్లనే మాట్లాడుతుందా? అప్పుడు ఎట్లా చెప్పినావు, ఇప్పుడేం చెప్తున్నావు? నేను ఎవ్వరి మాట నేను వినను నాన్న. నేను దాస్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు వాడిని చేసుకుంటే నేను ఇంటికి రానియా, నీకు రూపాయి ఇయ్యా, నీకు ఏం పెంచా, నువ్వు చచ్చిపోయినావా నేను పిండాలు పెడతా, నీకు నా సంబంధం ఉండదు. విను నా మాట, ఇది పెట్టి దండ పెడతా. అదే 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 అదే. లేదు నాన్న, అది బిడ్డ నువ్వు నాకు ఏం ఇవ్వకపోయినా మంచిదే. వాడిని పైసల కోసం చూసుకుంటే నీ ఆస్తి కోసం చూసుకుంటుండే. వద్దు నాన్న, ప్లీజ్ నా మాట వినే. నీకు ఒక్క రూపాయి రాదు, ఇంటికి రాని అని చచ్చిపోయిన పిండాలు పెడతా. నువ్వు ఏం చెప్పినా నేను వినే స్థితిలో నేను లేదు నాన్న. కాదు బిడ్డ, డాడీని చూడు ఒకసారి. డాడీ ఎప్పుడైనా ఏడ్చాడా? ఏడ్చాడా డాడీ? ఆలోచించుకో, నా మాట కూడా విను. డాడీని చూడు ఒకసారి, ముఖం ఎంత ఏడుస్తాడు చూడు. డాడీ మాట విను, డాడీ మాట విను, డాడీ చెప్పింది విను. డాడీ చెప్పినట్టు పెళ్లి చేస్తాడు కదా, చేయరా? చెప్పు, నీకు నచ్చింది అని కాదు. ఆయన మంచోడైతే చేద్దాము. వ్యక్తి మంచోడు కాదు. ఆలోచించు, ఆలోచించు, ఏడుస్తుంది.
అమ్మా నాన్న ఏంది నువ్వు చేసింది? ఆ? ఇదేనా నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు నేను. ఇంతకు తెగించావు బాగానే. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను? మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు, నీకు అయ్యవ్వలేరు, చచ్చిపోయారు, మీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో. నేనేం నీ ఇంట్లో ఉండడానికి నేనేం రాలేదు నాన్న, నీ ఆశీర్వాదం కోసం వచ్చిన అంతే. అమ్మా కలిపైపో నేను ఏంటిది? సర్టిఫికెట్ అయ్యో ఎందుకు కాలు పెడుతున్నావు? ఎందుకు అది సర్టిఫికెట్ మనకెందుకు? చచ్చిపోయిన బిడ్డ గురించి ఎందుకు బాధపడుతున్నాడు? మనకు అవసరం లేదు. శ్రీనివాస్ అయ్యగారు ఇచ్చింది. అయ్యగారు ఎందుకు వచ్చాడు? బిడ్డ చనిపోయింది, అయ్యగారు ఇచ్చిన పిండాలు పెడుతున్నా. నువ్వు సప్పుడు ఎక్కువ చూడుకు ఆవిడ పెట్టకో. అయ్యో అలాగే ఉంటుంది. ఎందుకే? శ్రీనివాసు బతుకున్న వాళ్ళకి పిల్లలు పెట్టే శాస్త్రం ఒప్పుకోదు. అందుకోసమని ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది వాస్తవంగా అయ్యగారు కన్న తల్లిని కాదని కన్న తల్లి 20 సంవత్సరాలు పెంచి మంచిగా చదివిపించి ఎంతో చేసినాం. నాకు అవసరం లేదని ఎవడో వాడు తెలియదు, మన ఒక్కరు తెలియదు, ఏం తెలియదు. నువ్వు ఆడే కావాలి, నువ్వేమైనా పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు నేను చేయమంటే నా మనసు ఆగుతలేదు. నాకు మనసు చనిపోయి ఇంట్లో పిండాలు పెడితే తృప్తి ఉంటది. అందుకోసానికి నా తృప్తి కోసం నేను పెడుతున్నా. ఇట్లా పెట్టుకోవద్దు శ్రీనివాస్, ఎందుకంటే ఇది శాస్త్రం ఒప్పుకోదు. బతుకున్న వాళ్ళకి పిండాలు పెట్టుడు సబబు కాదు. వాస్తవం దృష్టి ఎప్పుడు చచ్చిపోయిన బిడ్డ దృష్టిలో చచ్చిపోతేనే ఈ కారణం చెప్తున్నాకు, దండగా వేసినాకు, ఫోటో తీసిన చూడునట్టు. తర్వాత చూస్తే బాధపడదా? మనకు అక్కర్లేదని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు బాధ? నువ్వు అవసరం లేని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అయ్యగారు దయచేసి 3 మంత్రాలు ఎక్కువ నేను పెట్టేంత తీసుకుపోయి కలిసి చెప్పిన గుర్తెళ్తుంది. నాకు నిద్ర పోకని 12 రోజులే, అన్నం తినలేదు, మనసులో లేదు. ఈ పిండాలు పెట్టి నీళ్ళలో కడుతున్న గుర్తెళ్ళినప్పుడు భోజనం చేస్తాను. సరే శ్రీనివాసు, నువ్వు అన్నందుకోసం నీ బాధపడి తున్నావు కాబట్టి తృప్తి కోసం పెట్టిస్తున్నాయి. శాస్త్రం తెలియదు. సరే మొదలు పెడదాం. పట్టుగా ఫస్ట్ పిండం తీసుకో. ఆచమ్య కేశవరమ్మ నారాయణ మదన్మ గోవింద చిన్ని నామధేయ, రుక్కమ్మ నామధేయ, రాజేశ్వరమ్మ నామధేయ. శేషపిండ నిక్షేప. హరిదాసునపై కుంకుమాన్ని సమర్పయామి, ధూపమాధాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతరం నైవేద్యం సమర్పయామి. మధ్యపిండి నారాయణ గారి తో నమస్కారం కృతయాతు. నిక్షేప అన్ని 3 పిండా నీళ్ళలో వేసి ఆ విస్తారం అని ఒడ్డుకు వేసాయి. కాలంలో కొంచెం
నిద్ర లేకుండా చేసి నువ్వు మంచిగా వండుకుంటున్నా? దాస్ నువ్వు మందు తాగడం ఏంటి? ఆ సిగరెట్ ఏంది? మందు, సిగరెట్లు, అమ్మాయి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏందైతే దాస్ నువ్వు అట్లా మాట్లాడకు దాస్, నువ్వు అట్లా మాట్లాడకు. ఎంత ఆశపడ్డానా నేను? నా ఆశలన్నీ అడియాశలు చేసినావు. నేనేం చేసినా దాస్, నేనేం చేసినా చెప్పు. నాకు ఆస్తి దక్కకుండా చేసినావు, నేను అనుకున్న సుఖాలు అనుభవించకుండా చేసినావు, మొత్తం నువ్వే చేసినావు. ఎంత ఆశపడ్డా తెలుసా? నిన్ను చేసుకుంటే నీ ఆస్తి అంతా నాదవుతుందని. నిన్ను పడేయడానికి ఎన్ని తిరిగినా, నీ ఇంటి చుట్టూ ఎన్ని ప్లాన్లు వేసినా నాకు తెలుసు. దాస్ నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇట్లా చేస్తావా అంది నా ఒరిజినల్ క్యారెక్టరే ఇది. అట్లా మాట్లాడకు దాస్, అట్లా మాట్లాడకేందే? నీకు దండం పెడుతుందా? నిన్ను ఇట్లా కాదే, దాస్ వద్దు దాస్, నీ కాళ్ళు పట్టుకుంటా, వద్దు దాస్. ఏయ్ చాయ్ తీసుకురా. దాస్ మొన్ననే చెప్పినా కదా సిగరెట్ తాగొద్దని, మళ్ళీ ఎందుకు తాగుతానో చెప్పు. సిగరెట్ తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా మాటిను దాస్, అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. ఇంట్లో నుండి మా అమ్మ నాన్నని కాదనుకొని వచ్చిన, అట్లాంటిది నువ్వు ఇట్లా ఇటువంటి పనులు చేస్తా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది దాస్. నువ్వేందే నాకు చెప్పేది? నీ వల్లనే నేను ఇట్లా తారాయన. అసలు నువ్వే లేకుండా చెప్తే చెప్పినప్పుడు నేను వినకపోతే, ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట నేనుంటే నాకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అయ్యో దేవుడా, పెళ్ళైనాక తాగుకుంటా సిగరెట్లు తాగుకుంటా నన్ను హింసిస్తా అంటే తప్పించుకొని వచ్చిన అత్తమ్మ, నాకు బతుక బుద్ధి అయితే లేదత్తమ్మా. పిచ్చిదానా అట్లా మాట్లాడకు, కిరానికి చచ్చిపోతారు అంటారానే. మరి అమ్మ నాన్నతో మాట్లాడినావా? నేను వాళ్ళ దగ్గరికి మీ ముఖం పెట్టుకొని పోవాలత్తమ్మా. ఆ రోజు ఇంటికి పోతేనే అమ్మ నాన్న తలుపులు వెంటేసిండు. ఇప్పుడు నన్ను ఏ ముఖం పెట్టుకొని పోమంటావు? ఏడవకు, నువ్వు ఊకో, ఏడవకు. నేను నాన్నతో నేను మాట్లాడతా, నువ్వు ఈ చచ్చిపోతా అది దాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. బా నేను మాట్లాడతా. లేదత్తమ్మా, నాన్న అస్సలు వినడు. పెళ్లి చేసుకోక ముందే ఆ అబ్బాయి వద్దు అని పదే పదే చెప్పినా నేను వినకుండా ఆ పిల్లగానే పెళ్లి చేసుకున్నా. నాకు ఏం లేదు, ఈ ఇంటితో నీకు సంబంధం లేదని నాకు ఎప్పుడో పిండాలు కూడా పెట్టిండు అత్తమ్మ. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని ఇంటికి రమ్మంటావు? లేదత్తమ్మా, నాకు సావే దిక్కు, నేను చచ్చిపోతమ్మా. పిచ్చిదానా, నేను లేనానే గిదానికే చచ్చిపోతాను మాట్లాడతాను. నానా ఇంటికి రానియకపోతే ఏందే, నేను తీసుకుపోతా మా ఇంటికి, నిన్ను నేను సాదుకుంటానే. ముందు నాన్నతో మాట్లాడదాంపా, ఏడవ ఊకో పా పోదందా.
ఏడవకు. ఎన్ని బాటలు తాగుతావు ఇంకా? పద్మ, ఇన్ని బాటలు తాగినా నాకు వస్తలేదు, ఎక్కలేదు. తాక్కుంటూ అలాగా పెట్టు ఒకటి ఒకటి తాగుతాబ్బా, మొత్తం తాగుతాబ్బా అన్నాడు. తాగుపో. వదనా దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? వదనా నేను చెప్పేది విను వదనా. అన్నా ఏంది అన్న ఈ తాగుడు? ఎట్లుండే మనిషి ఎట్లయినావు? నీ బిడ్డ చచ్చిపోలేదన్నా. ఇగో నేను తీసుకొచ్చిన మన ఇంటికి. నాకు అర్థం, నన్ను తాగలేదు, అవసరం లేదు నాకు. అట్లా మా బయట తీసుకపో. అన్నా నేను చెప్పేది అన్నా, నువ్వు కూడా దాన్ని దూరం కొడితే అది ఎక్కడ పోయి ఉంటది వదినా? అంతా జరిగింది కదా, ఆయన ఒక్కడు. ఆయన మాట్లాడి నేనేం చేయాలి చెప్పు. ఏదో చిన్న పిల్ల తెలియక తప్పు చేసింది వదినా. కన్న తల్లిదండ్రులే మీ దూరం కొడితే అది ఆ ఎక్కడ తల్లిదండ్రులు ఏమవుతారని కూడా ఆలోచించకుండా చేసింది. ఏం చేయాలి చెప్పు. నేను చెప్పేది నా ముఖం చూసన్నా. మొక్కలు చూస్తే అయిపోద్దా? జరిగింది ఎలా జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మరి? ఇప్పుడు వదిలిపెట్టాడా? ఇప్పుడు మంచిగుందా? అదే ఫస్ట్ మా మాట వింటే బాగుంది కదా. మీరే గట్లా మాట్లాడితే ఎట్లా వదినా? నేను చెప్పేది నువ్వు దాన్ని ఇంట్లోకి రానిది అన్నా. కొంచెం దాని ముఖం చూడన్నా. చిన్న పిల్ల అన్నా. వెళ్ళిపోయి రాజు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. ఈ రోజు ఇదంతా కారణం అది. ఇంత తాగడానికి, ఈయన మందు తాగడానికి కారణం అది. ఈ పరిస్థితి తీసుకొచ్చింది అది. దాన్ని ఇంట్లో ఉంచుకుని దండం పెడతావు, తీసుకోకు. వెల్కమ్ టు పద్మావతి టాకీస్ A to Z. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి. సారీ ఉల్లా, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో లేట్ అయినాయి. ఈ కాడ నుంచి అయితే రెగ్యులర్ గా వస్తాయి ఉల్లా. మర్చిపోకుండా పక్కకున్న గంట ఉంటది, దాన్ని ఏం చేస్తారు? గట్టి కొట్టు. నోటిఫికేషన్లు వస్తాయి కూడా. చూడు. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.